ద రైజ్ ఆఫ్ అశోక. ఈరోజు మనం అశోకకి సంబంధించి ట్రైలర్ చూడబోతున్నాము అండ్ మన టీం మెంబర్స్ మాటలు వినబోతూ ఉన్నాము. సో ఫస్ట్లీ హార్టియెస్ట్ వెల్కమ్ టు సతీష్ నినసం గారు. హార్టీ వెల్కమ్ టు యూ. హార్టీ వెల్కమ్ టు తెలుగు హైదరాబాద్. అండ్ అఫ్ కోర్స్ సప్తమి గౌడ గారు మా అమ్మాయి అయిపోయారు ఎప్పుడో. సో సప్తమి గౌడ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బోత్ ఆఫ్ యూ ఇక్కడికి. కూర్చోండి, మనం ఇప్పుడు మనం ట్రైలర్ కంటెంట్ అన్ని చూసి మాట్లాడుకుందాము. అండ్ ఐ థింక్ అ వెరీ స్పెషల్ వార్మ్ వెల్కమ్ టు అవర్ వెరీ ఓన్ సత్యదేవ్ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. రావు బహదూర్ సార్కి వెల్కమ్ చెప్తూ ఇవాళ మన ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. సో ఎస్, ద రైజ్ ఆఫ్ అశోక అంటూ కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకొక అద్భుతమైన బ్లాక్ బస్టర్ని అటు కన్నడలోను, తెలుగులోను, తమిళ్లోను అందుకోవడానికి వస్తున్న సినిమా ద రైజ్ ఆఫ్ అశోక. సో ఈ సినిమాకి సంబంధించి మీరు ఆల్రెడీ కంటెంట్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమాలో చాలా చాలా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి అని చెప్పేసి. సో చాలా ప్యాషనేట్గా, చాలా ప్రెస్టీజియస్గా ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించి, చేసి ఇంత అద్భుతంగా 4 రాష్ట్రాల్లో ఒక సినిమాని రిలీజ్ చేయడం అనే ఒక పెద్ద కార్యాన్ని చేపట్టి మన ముందుకు తీసుకొస్తున్నారు అని అంటే దీని వెనుక ఎంత ప్యాషన్ ఉంది, ఎంత శ్రమ ఉంది, ఎంత హార్డ్ వర్క్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఈసారి సతీష్ నినసం గారు, ద రైజ్ ఆఫ్ సతీష్ నినసం గారు అని చెప్పచ్చు, ఈ సినిమాతో నిజంగా తెలుగు ప్రేక్షకులందరి అప్రిసియేషన్ మీరు అందుకోవాలి, ఒక బ్లాక్ బస్టర్ అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు స్వాగతం చెప్పేస్తున్నాం మరొక్కసారి. సో ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ, మీరందరూ అంటే మనందరం కలిసి ఒకసారి కంటెంట్ చూస్తే, ఈ సినిమాకి సంబంధించి బిగ్ స్క్రీన్ మీద చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కూడా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఈ సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ అండ్ అఫ్ కోర్స్ 2 పాటలు, చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఈ సినిమాలో దేనికదే అన్నట్టుగా ఉన్నాయన్నమాట. సో పూర్ణచంద్ర గారు అందించినటువంటి వండర్ఫుల్ సాంగ్స్లో ఏదో ఏదో అనే ఒక బ్యూటిఫుల్ మెలడీ లవ్ సాంగ్ మనం వినొచ్చు. అండ్ అఫ్ కోర్స్ హరహర మహాదేవ సాంగ్ చాలా చాలా అద్భుతంగా ఆల్రెడీ చాలా మంచి యునో బస్ క్రియేట్ చేసింది అని చెప్పాలి, ఈవెన్ కన్నడలో కూడా. సో ఆ సాంగ్ని ఇప్పుడు మనం ఒక్కసారి బ్యాక్ టు బ్యాక్ చూసేసి ఆ తర్వాత ఈ సినిమా గురించి, సతీష్ గారి గురించి ఇంకా చాలా మాటలు మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఒక్కసారి కెన్ వీ హ్యావ్ ద మోషన్ పోస్టర్ అండ్ 2 సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కూర్చున్నా అన్నిగా చేటి కూతురమ్మకి పుత్రుడు కరకంఠుడైన శివుడు అన్ని కుడి చేసే పరమశివుడు
సతీష్ గారు నిజంగా పాటలు అద్దిరిపోయాయండి. పాటలతోనే ఆల్రెడీ మేము సినిమాలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేసింది మాకు. సినిమా చూసేస్తున్నామేమో, కంటిన్యూ అవుతుందేమో సినిమా అన్న ఫీలింగ్‌లో ఉన్నాను నేను. సో, చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. ఐ థింక్ ఇంకా మేము వినని పాటలు అంటే ఇప్పుడు మనం ప్లే చేయని సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్‌గా మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మనం చూసిన ఈ 'లేరా మహాదేవ' సాంగ్ తెలుగులో కూడా పాడింది సతీష్ గారే. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ సతీష్ గారు ఫర్ దిస్ ఎఫర్ట్, యాక్చువల్లీ ఫర్ టేకింగ్ దిస్ ఎఫర్ట్. తెలుగు లిరిక్స్ నేర్చుకుని చక్కగా ఇక్కడ కూడా పాడినందుకు థ్యాంక్ యూ. ఆయన మొత్తం 3 పాటల్ని తెలుగులో కూడా ఆయనే పాడడం జరిగిందనమాట. సో అమేజింగ్ సతీష్ గారు. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద సాంగ్స్ యాజ్ వెల్ ఇన్ ద మూవీ. సో ఎస్, మరి ఇప్పుడు అందరం ట్రైలర్ చూసే టైం వచ్చేసింది. సో ద రైజ్ ఆఫ్ అశోక అసలు ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాన్రాలో మనల్ని అలరించబోతోంది, ఇదంతా చూడాలి అంటే సత్యదేవ్ గారు ట్రైలర్ లాంచ్ అని చెప్పాలన్నమాట. సో సత్యదేవ్ గారు, రిక్వెస్టింగ్ యూ టు లాంచ్ ద ట్రైలర్.
Rise of Ashoka trailer launch. Ooh. Yes, let's have a look at the trailer of The Rise of Ashoka. మిమ్మల్ని ఈడికి ఎందుకు పిలిపించుండా తెలుసా? ఈడ ఏమి జరుగుతా ఉండాదో మీకు తెలియాలి కదా. పండగ ఎట్లా ఉండదు గంగనా? మాకు పండుగ వదలే కానీ బిడ్డ చదువుకోనికి పట్టణానికి పోయినాడు కదా ఆడ వచ్చాడు. ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఉన్నది, అది రాచే. ఎరుగు దిష్టి పొరుగు దిష్టి. పోలేరమ్మా, మా అశోక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించమ్మా తల్లి. అశోక్ ఆఫీసర్ ఉద్యోగం ఆర్డర్ కాపీ వచ్చాక బాధ్యాలు మోగించేదే పప్పును పెట్టించేదే. శివరాత్రి పండుగ రోజు మా ఊర్లో ఒక అమ్మిని చూస్తుండా, ఆ అమ్మి ఇక్కడ కనిపించినట్లయింది. మీ కొడుకు చదువుకుని ఆఫీసర్ అయితే ఈడ నేను గుండు కొరగాల. ఇన్ని రోజులు మీరు భయపడినారు కాబట్టి ఆడు భయపెట్టినాడు, ఇంకా ముందు అట్లా జరగదు. ఆకలి అనేది తలముద్దలు చేసే పురుగు లాంటిది, అందరినీ బాధిస్తుంది. పుట్టి బాధ్యని ఎదిరించి సాగు నెత్తికెత్తుకున్నావు. భారీ నీళ్లలో అస్థికుల కన్నా రక్తమే ఎక్కువ కలుగుతాడు. యారడా బాయ్? ఎక్కడి నుంచి వచ్చారా? ఆడు రక్తం కారుస్తోంది నా జగం, ఆకలితో అలమటిస్తోంది నా జగం. ఆడు సంపాదిస్తుండే ప్రతి పైసా మా వాళ్ళకి. ఆడు సచ్చినా ఏమీ వరగదు. ఆడి ముఖంలో నవ్వు మాత్రమే సావాలి. ఈ అక్కట్ల తలొచ్చి సచ్చినట్లు బతకలేను. నా గట్టి రెప్ప మూసే వరకు నా ఎన్నే కాదు, ఒక ఎంట్రు కూడా వంగదు. సామ్రాజ్యం కూలిపోతుందని తెలిసిందంటే నీలాంటి 100 అశోకుల ప్రాణాలైనా తీస్తారు. ఇంకొకసారి చూద్దాం ఆ ట్రైలర్. ఎస్, కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ వన్స్ మోర్? మిమ్మల్ని ఈడికి ఎందుకు పిలిపించుండా తెలుసా? ఈడ ఏమి జరుగుతా ఉండాదో మీకు తెలియాలి కదా. పండగ ఎట్లా ఉండదు గంగనా? మాకు పండుగ వదలే కానీ బిడ్డ చదువుకోనికి పట్టణానికి పోయినాడు కదా ఆడ వచ్చాడు. ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఉన్నది, అది రాచే. ఎరుగు దిష్టి పొరుగు దిష్టి. పోలేరమ్మా, మా అశోక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించమ్మా తల్లి. అశోక్ ఆఫీసర్ ఉద్యోగం ఆర్డర్ కాపీ వచ్చాక బాధ్యాలు మోగించేదే పప్పును పెట్టించేదే. శివరాత్రి పండుగ రోజు మా ఊర్లో ఒక అమ్మిని చూస్తుండా, ఆ అమ్మి ఇక్కడ కనిపించినట్లయింది. మీ కొడుకు చదువుకుని ఆఫీసర్ అయితే ఈడ నేను గుండు కొరగాల. ఇన్ని రోజులు మీరు భయపడినారు కాబట్టి ఆడు భయపెట్టినాడు, ఇంకా ముందు అట్లా జరగదు. ఆకలి అనేది తలముద్దలు చేసే పురుగు లాంటిది, అందరినీ బాధిస్తుంది. పుట్టి బాధ్యని ఎదిరించి సాగు నెత్తికెత్తుకున్నావు. భారీ నీళ్లలో అస్థికుల కన్నా రక్తమే ఎక్కువ కలుగుతాడు. యారడా బాయ్? ఎక్కడి నుంచి వచ్చారా?
ఆకలితో అరుస్తోంది నా జనం, ఆకలితో అలమటిస్తోంది నా జనం. ఆడ సంపాదిస్తుండే ప్రతి పైసా మా వాళ్ళది. ఆడు సచ్చినా ఏమీ వరగదు. ఆడి ముఖంలో నవ్వు మాత్రమే సావాలి. ఈ ఆకట్ల తాళం చేసి సచ్చినట్లు బతకలేను. నా కట్టి రెప్ప మూసే వరకు నా ఎన్నే కాదు, ఒక ఎంట్రు కూడా ఉండదు. సామ్రాజ్యం కూలిపోతుందని తెలిసిందంటే నీలాంటి 100 అశోకుల ప్రాణాలైనా తీస్తారు. ట్రైలర్ నిజంగా అమేజింగ్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఇంటెన్స్గా ఉంది అని చెప్పాలి. ఐ థింక్ ఒక ఇంటెన్స్ రివల్యూషనరీ డ్రామా చూడబోతూ ఉన్నాము అనేసి. ఐఎమ్ ష్యూర్ ఈ కాంటెక్స్ట్ కానీ కాన్సెప్ట్ ఏదైతే సినిమాలో చూడబోతూ ఉన్నామో అది డెఫినెట్గా అన్ని భాషల్లో ఉన్న వాళ్ళకి రిలేటబుల్ కాన్సెప్ట్ని తీసుకున్నారు అని అర్థమవుతుంది. కాబట్టి ఇది డెఫినెట్గా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్లో ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అండ్ చూసి రిలేట్ అవుతారు, చూస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు అని అనిపిస్తుంది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ని తీసుకున్నారు సతీష్ గారు. చాలా అద్భుతంగా దాన్ని పిక్చరైజ్ కూడా చేశారు. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ బ్రింగింగ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ టు అస్. అండ్ ఎస్, సో వృద్ధి క్రియేషన్స్ అండ్ సతీష్ పిక్చర్ హౌస్, ఈ 2 బ్యానర్లు సంయుక్తంగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. సో ఈ సినిమాకి యాక్చువల్గా మనందరం ఈ సినిమాని ఇప్పుడు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. 27న ఇంకా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాము, అటు కన్నడలో కానీ తెలుగులో కానీ. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒకే ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే మన డైరెక్టర్ వినోద్ గారు మన మధ్య లేకపోవడం. సో ఆయన సినిమా జరుగుతున్న టైంలోనే మధ్యలోనే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. బట్ స్టిల్ ఆయన విజన్ని, ఆయన ప్యాషన్ని ఆ టీమ్ వాళ్ళ షోల్డర్స్ మీద వేసుకుని క్యారీ చేసి సినిమాని కంప్లీట్ చేసి ఇంత అద్భుతంగా మన ముందుకు తీసుకురావడం అంటే నిజంగా చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం టీం మొత్తానికి కూడా ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ఫైనల్ అవుట్పుట్ని ఇంత మా ముందుకు తీసుకొచ్చినందుకు. సో ఎస్, కంగ్రాచులేటింగ్ మన ప్రొడ్యూసర్ వర్ధన్ హరి గారు. చాలా చాలా అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అని విజువల్స్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పీరియాడిక్ ఫిల్మ్ని ఇంత ఆనెస్ట్గా, ఇంత ఆథెంటిక్గా మన ముందుకు తీసుకురావడం అనేది అంత ఈజీ విషయం కాదు, మనందరికీ తెలుసు. బట్ దే హ్యావ్ జస్ట్ నెయిల్డ్ ఇట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సతీష్ గారు అయితే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. నాకు తెలిసి మీరు అంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా లుక్ వైజ్ కంప్లీట్లీ డిఫరెంట్గా మారిపోయారు, అదైతే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే లూసియా ద్వారా చాలా మంచి బ్లాక్ బస్టర్ అందుకుని ఇంక అక్కడి నుంచి వరుసగా మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చారు ఆయన. కానీ ఈసారి మాత్రం ఒక డిఫరెంట్ లుక్లో మా ముందుకు వస్తూ ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ లూసియా అండ్ అయోగ్య కూడా ఇక్కడ చాలామందికి తెలిసిన సినిమా, చాలామంది చూసిన సినిమా. పెట్రోమాక్స్ కూడా చాలామందికి తెలుసు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలతో ఇప్పుడు ద రైజ్ ఆఫ్ అశోకాగా ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్తో మన ముందుకు వస్తూ ఉన్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చేమో. ఎందుకంటే కన్నడ నుంచి ఏ సినిమా వచ్చినా, అటు కేజీఎఫ్, కాంతారా, సో వాటి పార్ట్ 2s కానీ, అండ్ ఈరోజు టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది, ఒక రేంజ్లో అది బస్ క్రియేట్ చేస్తోంది. సో ఇలా కన్నడ నుంచి ఏదొచ్చినా తెలుగు ప్రేక్షకులను కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే టైంలో మనకి Feb 27th నుంచి ద రైజ్ ఆఫ్ అశోక కూడా మనందరినీ ఆకట్టుకోవడానికి, ఇంప్రెస్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ నేను చెప్పినట్టు మన మ్యూజిక్ కానివ్వండి, ద విజువల్స్ కానివ్వండి, మనందరినీ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి సిద్ధం చేశాయి అని చెప్పాలి. సో డెఫినెట్గా థియేటర్స్లో చూడాల్సిన సినిమాగా మన ముందుకు వచ్చేస్తుంది ది రైజ్ ఆఫ్ అశోక. సో మరి ఆలస్యం చేయకుండా అశోకాని అండ్ మా సప్తమి గౌడ అయితే
అసలు ఇలాంటి జాన్రాలో ఇలాంటి గెటప్లో ఆ లవ్ సాంగ్ ఏదో ఇలాంటివి చేశారు అని అంటే అది ఆటోమేటిక్గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోవాల్సిందే అనమాట. ఎందుకంటే కాంతారా సాంగ్ మేము ఇప్పటికీ కూడా వింటూ ఉంటాము ఆ సినిమాలో పాట. సో ఆ రేంజ్లో ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ డెఫినెట్గా అదిరిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ బొమ్మాలి రవిశంకర్ గారు ఇలాంటి మనకి తెలిసిన యాక్టర్స్ కూడా చాలామంది ఇక్కడ మనం చూడడం జరుగుతుందన్నమాట. సో ఎస్, టుగెదర్ మనందరికీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి Feb 27th నుంచి వచ్చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఈరోజు సత్యదేవ్ గారు ఐ థింక్ ఇస్ అన్ అప్రోప్రియేట్ గెస్ట్ ఫర్ దిస్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రెస్ మీట్ అని చెప్పాలి. ఐ థింక్ ఐ కెన్ సీ సిమిలారిటీస్ ఇన్ యువర్ జర్నీ సత్యదేవ్ గారు అండ్ సతీష్ గారు. బికాజ్ ఐఎమ్ ష్యూర్ సతీష్ గారు కూడా క్యారెక్టర్స్ చేస్తూ ఆ తర్వాత తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని ఆడియన్స్ని బిల్డ్ చేసుకుని హీరోగా ఎదిగి అండ్ ఈరోజు మా రావు బహదూర్ గారు ఎలా అయితే మా ముందుకి రాబోతూ ఉన్నారు, ఐ థింక్ ద రైజ్ ఆఫ్ అశోకాతో సతీష్ గారు కూడా అలాగే రాబోతూ ఉన్నారు. సో ఇద్దరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఐ థింక్ ముందుగా మా ప్రొడ్యూసర్ వర్ధన్ హరి గారు ఇక్కడే ఉన్నట్లయితే, ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో వర్ధన్ హరి గారు వర్ధన్ క్రియేషన్స్ బ్యానర్ పైన వృద్ధి క్రియేషన్స్ పైన మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఐ థింక్ ఇప్పుడు మనం స్టేజ్ పైకి మిగతా టీం మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ మనం పలకరించడానికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని పిలిచే ముందు ఐ షుడ్ వెల్కమ్ డెఫినెట్లీ మా సప్తమి గౌడకి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో చాలా బ్యూటిఫుల్గా చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో మన ముందుకి మరోసారి తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి వస్తున్నారు సప్తమి గౌడ, who has a very strong screen presence and a terrific performer. మనం తమ్ముడు సినిమాలో కూడా చాలా డిఫరెంట్గా చూసాం తనని. సో ఐ థింక్ దెర్ ఇస్ లాట్ మోర్ టు కమ్ ఫ్రమ్ సప్తమి. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు సప్తమి గౌడ ఆన్ టు ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ద హీరో అండ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ అమేజింగ్ ప్రాజెక్ట్. సో సతీష్ నినసం గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సో ఈసారి ద రైజ్ ఆఫ్ అశోక సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం పలకరించి మెప్పించి ఇక్కడ కూడా ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్న సతీష్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము స్టేజ్ పైకి. ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ అఫ్ కోర్స్ నౌ లెట్స్ వెల్కమ్ సత్యదేవ్ గారు ఆన్ టు ద స్టేజ్. ఈరోజు మన ద రైజ్ ఆఫ్ అశోక చిత్రం టీమ్ని విష్ చేయడానికి అండ్ ట్రైలర్ని మనందరికీ ప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి మనందరి ఫేవరెట్ సత్యదేవ్ గారు. సత్యదేవ్ గారు నోస్ హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ప్యాషన్ అంటే ఎలా ఉంటుంది అని, అందుకనే ఈరోజు ఆ హార్డ్ వర్క్ని ప్యాషన్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు ఫర్ జాయినింగ్ అస్. సో ఎస్, ముందుగా ఐ థింక్ ఇక్కడ మన కో ప్రొడ్యూసర్స్ టీమ్ మెంబర్స్ ఎవరున్నా సరే స్టేజ్ పైకి వచ్చేస్తే వీ కెన్ హ్యావ్ ఎ ఫోటో ఆప్. కెన్ వీ హ్యావ్ ద టీమ్ మెంబర్స్ హూఎవర్ ఈస్ హియర్ ఎట్ ద ప్రెస్ మీట్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఈలోపు వీ కెన్ హ్యావ్ ఎ ఫోటో విత్ ద 4 ఆన్ స్టేజ్. రవిశంకర్ గారు మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి కళా సృష్టి ఇంటర్నేషనల్ ద్వారా రవిశంకర్ గారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో వారికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు. సో ఎస్, ఒక్కసారి మా ఛానల్ కెమెరాస్ కూడా కవర్ చేస్తాయి. యా ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ప్రొడ్యూసర్ గారు సార్, హీ ఈజ్ ఆల్రెడీ సేయింగ్ థ్యాంక్ యూ. I was thinking to start with you only, the speech. No, just say a few words, sir. అందరికీ నమస్కారం. ద రైజ్ ఆఫ్ అశోక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది.
మీకందరికీ ఇష్టమైంది ಅಂತ ತಿಳ್ಕೊಂತಾನು. ಥ್ಯಾಂಕ್ ಯು ಇಲ್ಲ ಪರವಾಗಿಲ್ಲ, ಇಂಗ್ಲಿಷ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ನೋ ಪ್ರಾಬ್ಲಮ್, ಕನ್ನಡ ತೆಲುಗು ಮಿಕ್ಸ್, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ನಿಮಗೆಲ್ಲ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅನ್ಕೋತೀನಿ. ಆಮೇಲೆ 27th 3 ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಎಲ್ಲ ತೆಲಂಗಾಣ, ಆಂಧ್ರ, ಕರ್ನಾಟಕ, ತಮಿಳ್ನಾಡಲ್ಲಿ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ಎಲ್ಲ ದಯವಿಟ್ಟು ಥಿಯೇಟ್ರಿಗೆ ಹೋಗಿ ಸಿನಿಮಾ ನೋಡಿ. ನೀವು ನೋಡಿ 4 ಜನಕ್ಕೆ ಹೇಳಿದ್ರೆ ನಮ್ಗೆ ಅದೇ ಶಕ್ತಿ. ಸೊ ಪ್ಲೀಸ್ ಗೋ ನಿಯರ್ ಬೈ థియేటర్, వాచ్ ద సినిమా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, సింపుల్గా స్టాలిన్ డైలాగ్ చెప్పారు, మీరు చూసి ఇంకో ముగ్గురికి చెప్పండి, వాళ్ళని ఇంకో ముగ్గురు చెప్పమనండి అని చెప్పారనమాట, అంతే సింపుల్. ఎస్, దట్స్ ఇట్. ఓకే సార్, మీరు రిలీజ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా ప్లీజ్. రవిశంకర్ గారు చెప్పండి. విచ్చేసిన ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా రైజ్ ఆఫ్ అశోక ఏపీ, తెలంగాణ, అటు ఒరిస్సా కూడా మేము రిలీజ్ చేస్తున్నామండి. మన బేరం మీద కళా సృష్టి ఇంటర్నేషనల్ మీద రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా గురించి ఒక 2 ముక్కలు మేము పెద్దవాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. 1 నిమిషం మాట్లాడేసి కట్ చేస్తానండి. రైజ్ ఆఫ్ అశోక హీరోగా మీట్ అవ్వకముందు ఇది ట్రైలర్లో ఆల్మోస్ట్ 3-4 months నుంచి ఇది రన్నింగ్ అవుతుందండి. ట్రైలర్ కాదు, సాంగ్స్ అన్నీ రన్ అవుతుందండి. అసలు నిజంగా చాలా కొత్తగా ఉందని ఈ సినిమాని మాకు తెలియకుండా, అనుకోకుండా నాకు రావాల్సి వచ్చింది. ఇది అనుకోకుండా దీన్ని టేకప్ చేసి ఈరోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా నేను ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ చేసిన చాలా హ్యాపీగా ఉందండి. మిగతా ఏం మాట్లాడాలన్నా, రిలీజ్ 26th ఉంది. 26th ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందండి. 27th మన సినిమా రిలీజు, ద రైజ్ ఆఫ్ అశోక. ఆ రోజు మళ్ళీ గ్రాండ్గా మాట్లాడదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సప్తమి గౌడ ఇప్పుడు మాట్లాడతారు. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు మన సినిమా రైజ్ ఆఫ్ అశోక ట్రైలర్ లాంచ్ తెలుగులో అయిపోయింది. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్డ్ ఇట్. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ మన సినిమా సపోర్ట్ చేయడానికి, ఈ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. And special thanks to Satyadev sir for coming and encouraging and being here for us. It really means a lot, your support, and thank you so much sir for being here today. And also special thanks to Kala Srishti. Thank you so much sir for distributing our cinema in Telangana, in Telugu basically. And రైజ్ ఆఫ్ అశోక ఈ సినిమా ఒక విలేజ్ గురించి ఒక స్టోరీ, ఒక కమ్యూనిటీ గురించి ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్ అశోక. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. అండ్ మన నేటివిటీ ఉంటుంది, చాలా నేటివిటీ ఉంటుంది సినిమాలో. మీరు అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ యుల్ ఆల్ ఎంజాయ్ ద సినిమా ఫర్ షూర్. అండ్ ఈ సినిమాలో మన క్యారెక్టర్ నేమ్ అంబిక. అండ్ అంబిక ఈజ్ అ వెరీ లైవ్లీ గర్ల్, and then she has her own character graph in the cinema. And there's a beautiful love story, there's a lot of action. The story holds a very strong, I wouldn't say a message, but the story itself as a whole is very holistic and very wholesome. And the climax is very interesting. And as an actor I got to experience and play a wonderful character like Ambika. So I'm thankful and grateful to the entire team. And thanks to the media, thanks to everybody for coming today. Thank you so much, and thank you for giving me so much love every time I come to Hyderabad. Thank you సప్తమి, చాలా తెలుగు టచ్లోనే ఉన్నారు, బాగానే గుర్తుపెట్టుకున్నారు. I spoke well. If I did any mistake, please మన్నించండి, క్షమించండి. Kshamicchandi. I think I made the mistake of the word mistake. I'm sorry. But thank you so much. అందమైన అమ్మాయి ఏం చేసినా అందంగానే ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు మాకు. ఇంతకీ తెలుగులో ఎప్పుడు చూడబోతున్నాం? వాట్ నెక్స్ట్ ఇన్ తెలుగు? Hopefully a couple more this year. Okay. And
more of Kannada cinemas in Telugu again. Okay. That will be made in Telugu and straight Telugu cinemas also, because you guys have given me so much love. Whatever character I've done, I'm really grateful to the audience. Every time, anywhere I go, there's a lot of people, like from our industry, we have Shivraj Kumar Garu. Recently we went and he spoke about my character in Tamudu, and it was really, really nice, and it made me feel really motivated. He said, no, I watched the movie, but your character was very nice. I really liked the phone conversations and everything. And that cinema also made me learn horse riding, which I'm very happy about. Yeah. So thank you so much. Amazing. Looking forward to see you in the film. Thank you Thank you. so much. Yes. కాంప్లిమెంట్స్ డైరెక్ట్గా వస్తున్నాయి అక్కడ నుంచి. సతీష్ నినసం గారు, టు ప్లీజ్ స్పీక్ ఫస్ట్. మీ స్పీచ్ మీరు అనుకున్నది చెప్పేసేయండి. తెలుగా, కన్నడనా, ఇంగ్లీషా? కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ ఇంగ్లీష్, ఇలా మిక్స్. అన్ని మిక్స్, ఆల్ మిక్స్. అన్ని మిక్స్. ఓకే ప్లీజ్. ఆల్ రౌండర్ లైక్ రాహుల్ ద్రావిడ్, నాట్ రాహుల్ ద్రావిడ్, ధోని బౌలింగ్, బ్యాటింగ్ ఓకే, కీపింగ్ ఓకే, బౌలింగ్ లేదు. ఓకే, సేమ్. I don't know Telugu actually, but I respect languages because Telugu and Tamil and Kannada, our South Indian languages, always very depth languages. I don't know English actually. I'm managing. It's okay. Fine, no problem. మాకు కూడా రాదు సార్, మాకు ఇంతే వచ్చి ఇంగ్లీష్. ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, కరెక్టా? అవును. నైస్. అందరికీ నమస్కారం. నేను నీనాసం సతీష్. 2030లో నా సినిమా లూసియా రిలీజ్ అయింది. దానిని మీరందరూ ఆదరించారు. కాబట్టి ఇప్పుడు మా సినిమా ద రైజ్ ఆఫ్ అశోక తెలుగులో మీ అందరి కోసం తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ రవిశంకర్ గారు సినిమా చూసి ఇష్టపడి తనే రిలీజ్కి ఒప్పుకున్నారు. వారికి నేను చిరుని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెరీ ప్యాషనేట్ అండ్ వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ దిస్ ఈస్ వెరీ రిస్క్. You are taking risk. I can understand your strength and passion, everything. I am very happy about you. Thank you so much. Thank you sir, thank you. And అలాగే ఈరోజు విచ్చేసిన మన ఫేవరెట్ యాక్టర్ అండ్ మై బ్రదర్ సత్యదేవ్ గారు. ఈస్ వండర్ఫుల్ మ్యాన్ అండ్ ఈస్ రియల్లీ వెరీ హంబల్ ಅಂಡ್ ವೆರಿ ಕೈಂಡ್ ಪರ್ಸನ್. ಅವರು ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆಗಬೇಕಾದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಜೊತೆ ನಿಂತಿದ್ವಿ. ಅಂದರೆ ವಿ ಆಲ್ ಆರ್ ಟುಗೆದರ್ ಫಾರ್ Zebra, correct. Zebra. And now we are on the stage, me and my brother Satyadev Garu. And thank you so much. I want to say so much. I want to speak so much. But I don't know English, I don't know Telugu. What can I do? I don't know. But I want to, but my trailer is speaking so much. You all are, please watch my film and welcome us. This is beautiful film. In my career, this is the best film after Lucia and everything I did. But this is my best film. My character, me and my character, personal character on the screen. What I'm thinking, what I'm eating, I have respect, social concern. That is the film. I don't know language, but next time I'm coming with Telugu. Yeah, 100%. సత్యదేవ్ గారికి చాలా థ్యాంక్స్. నేను ఇంకా మా కన్నడ ప్రజలు తెలుగు సినిమా చాలా చూసాము. అల్లు అర్జున్ గారు సినిమా, చిరంజీవి గారు సినిమా, నాగార్జున గారు సినిమా, ನಮ್ಮ బాహుబలి, ప్రభాస్, రాజమౌళి చాలా చూసారు. సత్యదేవ్ గారు 100%, ఈజ్ మై ఫ్రెండ్. జీబ్రా 100% like me. He's very intensive actor and very she said like
ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, చిన్న క్యారెక్టర్లు 5,000 rupees, 200 rupees my first character payment, my first payment 200 rupees serial. After I came here, like my brother, we all are brothers, we all are in the same way, same pain. I always there for you in Karnataka. Thank you so much. And ఇప్పుడు మా సినిమా తెలుగులో నీ ముందుకు వస్తుంది. మీరందరూ దానిని ఆదరిస్తానని నమ్ముతున్నాను. And thank you so much. This is wonderful evening. I'm very happy and this is memorable, my lifetime event. And thank you. This film not regular commercial film. This is different film. You must watch. Not for Kannada, Telugu and Tamil. No barricade. Please watch our film. You'll like it. Thank you. I love you all. Thank you so much. Andariki thank you. సూపర్ సతీష్ గారు. డెఫినెట్గా సినిమా హ్యాస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ కాబట్టి సో మీరు ఏ భాషలో మాట్లాడినా కూడా మీ ఇంటెన్షన్స్ మాకు అర్థమవుతాయి, మీ ఎమోషన్స్ మాకు అర్థమవుతాయి. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ తెలుగు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సత్యదేవ్ గారు మీ విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో జీబ్రా ప్రీమియర్స్లో కలిశారు, అలా ఈ ఈవెంట్కి వచ్చారన్నమాట. ఓకే, సో యువర్ విషెస్ ఒక్కసారి కొంచెం. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. సో ఒకటి ఏంటంటే, మీరు ఇంత కష్టపడి తెలుగు మాట్లాడినందుకైనా మా వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని ఆదరిస్తారు, అది కన్ఫర్మ్. ఎందుకంటే మీరు కష్టపడి రాసుకొని మరీ చదువుతున్నారంటే సతీష్, దట్ షోస్ ద రెస్పెక్ట్ ఫర్ ద లాంగ్వేజ్ అండ్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ అ క్రాఫ్ట్. అండ్ సో మా వాళ్ళు ఆల్రెడీ సోల్డ్, అది కన్ఫర్మ్. బికాస్ ఫిల్మ్స్ లైక్ రైజ్ ఆఫ్ అశోక are the ones that we truly love. And if you see all the films that come from Kannada, like Kantara, it's a rooted film. And rooted films ante మేము ఫస్ట్ కోసేసుకుంటాం. సో నాకు బాగా లాస్ట్ టైం జీబ్రా ఫంక్షన్కి మనం తమిళ్ కన్నడలో రిలీజ్ చేస్తున్నప్పుడు మనం బెంగళూరులోకి ఈవెంట్ చేసినప్పుడు సప్తమి అండ్ సతీష్ అక్కడ వచ్చి నాకు సపోర్ట్ చేశారు. అండ్ అంటే వాళ్ళు వచ్చారని రాలేదు, నేను అలా కాదు, అంటే నిజంగానే అరే పాపం ద ఎఫర్ట్ దట్ దే ఆర్ పుట్టింగ్, నేను కూడా వచ్చి వాట్ ఎవర్ పుష్ అది అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో వచ్చాను. అండ్ ఒకటి సతీష్ పేరు సతీష్ నీనాసం అని ఉంటుంది యూజువలీ. ఆ నీనాసం అన్నది తన ఇంటి పేరు లేకపోతే తన ఇది కాదు, అది ఒక థియేటర్ గ్రూప్ పేరు నీనాసం అని. సో సతీష్ కమ్స్ ఫ్రమ్ థియేటర్, కంప్లీట్ సతీష్ చేసిన ఒక థియేటర్ బ్యాక్డ్రాప్. సో అక్కడ తను ఆ థియేటర్ నేమ్నే తను పేరుగా పెట్టుకున్నాడంటే ఎంత డెడికేటెడ్ పర్సన్ తను క్రాఫ్ట్ పైన అన్నది మనందరికీ తెలియాలి. అండ్ ఈ సినిమా విషయంలో కూడా, రైజ్ ఆఫ్ అశోక అనే ఫిల్మ్ విషయంలో కూడా సతీష్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అంటే ఆ సినిమాని అంత నమ్మాడు. అండ్ ఆల్సో ఇందాక మీరు చెప్పినట్టు మన డైరెక్టర్ గారు మధ్యలో కాలం చేశారు ఈ సినిమా విషయంలో. అప్పుడు సతీష్ టుక్ ఆన్ హిమ్సెల్ఫ్, తనే కంప్లీట్ చేశాడు సినిమాని. సో దానికి నిజంగా మనకి హ్యూజ్ రెస్పెక్ట్ యూ సతీష్. అది ట్రూలీ someone who's like as passionate as Satish only can pull it off. అండ్ అలాగే వృద్ధి క్రియేషన్స్ ప్రొడ్యూసర్ మీకు కూడా థ్యాంక్ యూ అండి ఫర్ సపోర్టింగ్. ఐ సీ లాడ్ ఆఫ్ ఆ కంటెంట్, ఆ ట్రైలర్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది. అంటే నెంబర్ వన్, అంటే వైబ్స్ ఆఫ్, అంటే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇట్ ఎనీ అదర్ ఫిల్మ్, కానీ అసురన్ కానీ లేకపోతే మనందరంకి నచ్చిన కాంతారా కానీ, ఈ ఫిల్మ్స్ అన్నీ కూడా రూటెడ్ ఒక సొసైటీలో ఉన్న. మాట్లాడతారు మీరు కూడా, రండి, పర్లేదా? సో సో వెరీ రూటెడ్ ఫిల్మ్స్ని మనం ఎప్పుడు టోటల్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే అండ్ రైజ్ ఆఫ్ అశోక్ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. అండ్ నిజంగా తను పెట్టిన ఎఫర్ట్స్కి, అండ్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ సతీష్, తెలుగులో సినిమా నీకు ఇది అంటే మాకు నువ్వెవరు ఏంటి అవన్నీ అవసరం లేదు. ఇఫ్ యూ గివ్ అస్ అ గుడ్ ఫిల్మ్, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద హోల్ వరల్డ్. అంటే వీ డోంట్ గో బై ద నేమ్, వీ డోంట్ గో బై ద ప్రొడక్షన్ హౌస్, వీ డోంట్ గో బై ఎనీథింగ్. యూ గివ్ అస్ గుడ్ కంటెంట్,
నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం. సో దట్ ఈస్ హౌ వీ ట్రీట్ ఫిల్మ్స్. వీ లవ్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సంథింగ్ లైక్ ద రైజ్ ఆఫ్ అశోక. అలాగే సప్తమి గారు, ఆవిడ గురించి కాంతారా ఆవిడకి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. లైక్ అండ్ ఇందాక కూడా నేను అన్నప్పుడు ఏంటి మీరు ఎక్కువ తెలుగు సినిమాలు చేయట్లేదు అంటే అన్నీ నాకు రూటెడ్వే ఇస్తున్నారు, కొంచెం మిగతా కూడా చేయాలని ఉంది అని చెప్పింది. అండ్ ఐఎమ్ 100% షూర్ సప్తమి, యూర్ అ గ్రేట్ టాలెంట్ అండ్ యూ విల్ గెట్ మోర్ ఫిల్మ్స్ అండ్ we're all waiting for you to see in different avatars. Like wish you the very best. You were looking wonderful in this film. And yeah, thank you very much. And like I've said, వాళ్ళు ఇక్కడ ఎంతో కష్టపడి 150+ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. అంత గట్టిగా నమ్మారు మన డిస్ట్రిబ్యూటర్ గారు, ఆయన కూడా అంతే గట్టిగా ఈ సినిమాని పుష్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో సక్సెస్ మీట్ పెట్టుకొని ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కూడా ఆ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కాంతారా, కేజీఎఫ్, they're all great films from Kannada film industry. We all supported it like anything. అండ్ మొన్నటి వరకు టాక్సిక్ కోసం వెయిట్ చేస్తుండే, ఇప్పుడు February 27 ఈ సినిమా కోసం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్. అండ్ like I've said, we will always support good cinema. And next time when you're here, I'm 100% people will know you much more better. And this film will become a huge success. Thank you so much for coming here and thank you everyone. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సత్యదేవ్ గారు, ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ అండ్ ఇంత మంచి విషెస్ ఇచ్చారు హోల్ హార్టెడ్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. కాదు, మిమ్మల్ని స్క్రీన్ పైన చూసి చాలా రోజులైంది, వెయిట్ చేస్తున్నాం, మిస్ అవుతున్నాం మిమ్మల్ని. రావు బహదూర్ నిన్ననే ఒక సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది, కంగ్రాచులేషన్స్. సో అంటే అదే కొంచెం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ముందు ఒక నీలం తెర పెడతాం కదా, అలాంటి ఒక తెర పెట్టాను, వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇట్స్ జస్ట్ దట్ ఒకసారి అనౌన్స్ అయితే ఒక 3-4 ఫిల్మ్స్ ఒకేసారి. రాబోదూర్ వస్తుందండి, మోస్ట్లీ మేలో రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీ అందరికి అంటే ప్రెజెంటర్, దానికి మీ అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అన్నయ్య ఎక్స్పెక్ట్ చేయాలి, అప్పుడు నేను చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తే అవ్వదు. మేము అసలు ఏం Q&A పెట్టాలనుకోలేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది అక్కడ నుంచి. Yes, of course. Thank you. So Rabadur is one film and there is one action film అయిపోయింది, అది కూడా అందులోనే నా చెయ్య కొంచెం విరిగింది. సో దానివల్ల కొంచెం షూట్ గ్యాప్ ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా కామెడీ ఎంటర్టైనర్, కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్, అదొక డిఫరెంట్ అవుతారు. ఆ డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు మాతో పాటు. సో అదే ఆ తెర తీసేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి, తెర పడిపోగానే సినిమాలన్నీ బయటకు వస్తాయి. ఓకే అండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఐ థింక్ టీమ్ మెంబర్స్ ఒకసారి స్టేజ్ పైనే ఉంటే విల్ హ్యావ్ ఎ క్విక్ ఇంటరాక్షన్ విత్ ద మీడియా. సో సత్యదేవ్ గారు, ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్. అబ్బాయిలు రండి. యా, సో ద రైజ్ ఆఫ్ అశోక ఈరోజు మనం సత్యదేవ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ని లాంచ్ చేసుకోవడం జరిగింది అండ్ వారి విషెస్ కూడా తీసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. Feb 27 నుంచి థియేటర్స్లో మనందరినీ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఐ థింక్ సతీష్ గారు అండ్ సప్తమి గౌడ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అందరూ కూర్చోవచ్చు. సో యా, మీడియాకి ఒక మైక్ ఇస్తారా ప్లీజ్? వచ్చిందా మైక్? రెడీ వెంకట్ గారు. ఓకే, మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ సతీష్ గారుకా. సతీష్ గారు, హాయ్, కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో అంటే మొత్తం ట్రైలర్లో చూస్తుంటే ఏదో క్యాస్ట్ బేస్డ్ లాగా కనిపిస్తుంది. అంటే రియలిస్టిక్గా జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిందేనండి ఇది? ఈ క్యాస్ట్ కాదు, ఇది కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీ అండ్ రిచ్ మ్యాన్, పూర్ మ్యాన్, లైక్ దట్ స్టోరీ. బట్ ఈస్ ఫైటింగ్ ఫర్ ఈస్ కమ్యూనిటీ, ద టైప్. బట్ యూ హ్యావ్ టు సీ ఫిల్మ్. ఐ కాంట్ సే సమ్ సీక్రెట్స్. అంటే ఇది రియల్గా ఎక్కడన్నా జరిగిన స్టోరీ? రియల్ ఇన్సిడెంట్స్ స్టోరీ. ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ, రూరల్ ఇంటీరియర్ ప్లేస్లే జరిగింది స్టోరీ. వెరీ డెప్త్ అండ్ వెరీ కమర్షియల్ ఫిల్మ్, కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్, బట్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. దిస్ ఈస్ నాట్ రెగ్యులర్ లైక్ అసురన్, లైక్ కాంతారా, దట్ టైప్ ఆఫ్ ఫిల్మ్.
అంటే అసురన్ ఈ కాంతారా అంటే కూడా కొంత అది కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి ఉంటుంది ఇది. సో ఇది కూడా ఆ బేస్డ్లోనే తీశారు మొత్తం. Not 100%, but we have that little bit line. We have that little bit line, but not 100%. Yes. డైరెక్షన్ కూడా చేశారంటున్నారు కదా మీరు దీనికి. After my director died, you know, ಅದಾದ್ಮೇಲೆ ನನ್ನ ನೆಗಲಿಗೆ ದೀರು ಅದಾದ್ಮೇಲೆ ನನ್ನ ನೆಗಲಿಗೆ ಬಂತು ಎಲ್ಲ. ಅದನ್ನು ನಾನು ತಗೋಬೇಕಾಯ್ತು ಆ್ಯಂಡ್ ನಾನು ಅದನ್ನ ಒತ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ತನಕ ತಗೊಂಬಂದಿದ್ದೀನಿ. ಆ್ಯಂಡ್ 50% ಐ ಡೈರೆಕ್ಟೆಡ್ ದಿಟ್ ಫಿಲ್ಮ್. ఓకే. యా. నెక్స్ట్ స్ట్రైట్గా మూవీస్ ఏమైనా తెలుగు ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే మీరు? ఉంది. ఐ లవ్ ఆల్ లాంగ్వేజెస్. ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ అండ్ కన్నడ. ఐ వాంట్ టు డైరెక్ట్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ మై డైరెక్షన్ డెబ్యూ ఫిల్మ్ జరుగుతుంది దిస్ ఇయర్ ఇన్ 26. తెలుగు స్ట్రైట్ ఫిలిం. Not, I am not planning that much, but I have a responsibility now. I want to win this Rise of Ashoka, the Rise of Ashoka. I have so much responsibility. I want to think after this film. తెలుగులో మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? తెలుగులో మీరు ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి. చిరంజీవి సార్ కన్నడ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ సిపాయి రవిచంద్రన్ సార్, with Ravichandran sir, he did the character. That time we are fan for Chiranjeevi sir. Yes. Okay. And I liked so much sensible films, and I watched lot of films Telugu. Thank you. సప్తమి గారు, తమ్ముడు తర్వాత మళ్ళీ మీరేం సినిమా తెలుగు చేయలేదు స్ట్రైట్ మూవీస్ అంటే మీకు ఇందాక అంటుంటే ఒకే క్యారెక్టర్స్ ఒకే రకంగా ఉన్నట్టు వస్తున్నాయి అంటున్నారు కదా. అంటే ఎవరైనా మ్యాక్సిమం ఏంటంటే అన్ని చేయాలనే చూస్తుంటారు కదా, మీరు ఎందుకు అలా సెలెక్టెడ్ పోతున్నారు? I'm very choosy when it comes. So I don't want to do the same characters again and again. When you watch me as an audience, you will also get bored. You know, what is this again? Same thing she's doing again, same thing. So I want to entertain the audience, right? Cinema is a mode of entertainment, and I want to entertain the audience. So I want to do that through different characters. It does not mean that I don't want to do anything that has like nativity. I want to, but that doesn't mean that it has to be the same kind of roles, because I've already played something that belongs to a tribe in Kantara, and then that's what I did again in Tamudu. So I don't want to do that again. So something apart from that, even if it is a village story, I'm okay with that. It does not mean I don't want to do that, but it has to hold something different than what I did previously. Then I would definitely do అంటే it. మీకు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం? బేసికలీ పలానా క్యారెక్టర్ అంటే చూస్ చేసుకుంటాను. నాకు బాహుబలి అనుష్క శెట్టి మ్యామ్ క్యారెక్టర్స్, I like that. And then I like Rashmika's character in Pushpa 2, especially the Gangama Tali scene. I think it was fantastically written. And then I liked her in Girlfriend also. It was very, very well done. And then I liked, I can't get the name of the movie, but yeah, there are a lot of actresses that I really, really like. See, again, Rashmika's character is very, very native character. It's a very rooted character in Pushpa, but it's a very strong character. So I'm saying that even characters like that, I would definitely pick it up if I get the chance. I like Kajal Agarwal's character I like anything that has it, even though it's periodic, but then prince and king and queens, I like those characters. I liked my favorite, I keep telling every time I come to Hyderabad that Magadhira is one of my favorite movies. We used to do that as a skit in our class, especially the climax scene on the bridge. We used to act like, you know, we have army in the class, and then we used to enact all of that in class. So I really enjoy characters like that, very well written characters. And Anushka Shetty ma'am has action also in Bahubali where she fights. So characters like that, Lokha, I think beautifully written characters. హీరోతో చేయాలంటే తెలుగులో ఏ హీరోతో? There's a list. I want to act with everybody. I'm an actor. I'm selfish. I want to act with everybody. I want to act with Allu Arjun garu. I want to act with Ram Charan garu. I want to act with Prabhas garu. I want to act with Satya Dev garu. I want to act with everybody.
I'm an actor and I'm selfish, you know. So Vijay Devarkonda, there's so many good actors here, and you guys are doing great cinema. So yeah, there's a long list of actors and directors also. So yeah. ది రైజ్ ఆఫ్ అశోక్, ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి పర్టికులర్గా? మా క్యారెక్టర్ పేరు అంబిక. ఒక విలేజ్ గర్ల్. అంబిక ఒక విలేజ్ గర్ల్. విలేజ్లో she sells flowers in the village. She's a very she's studied, so she's learned, she's educated, she has her own family. She belongs to the village next to Ashoka's village, so like Akka-pakka villages. So from there, there's a love story that happens. The love story is not a very usual love story. It's a little bit of an unusual love story. And and then after that, there's an emotional growth in the character. There's a maturity in the character that comes along, because when you are 20, 25, you're very lively and you do, you know, you have your friends in the village and all of that. But after that, what happens? And then there's a very well written emotional scene, and the climax scene is one of my favorites. I got to try something new as an actor in the climax, so I really enjoyed it. Saptami garu, yeah, which element are you carry out this character? Which Element? in the sense like In the sense like what you carry out this character of Ashok? so this character is I can't say she's silent or she's talkative, or there are all the elements. Ambika is a very well written balance of style and substance. She's very, very, I look very pretty on the screen, and I like it. Like when I watch myself on the screen, I watched the first rough cut of the movie, and I really like watching myself this time on the screen. So, but she has a lot of content. She has a lot of substance. The character has a lot of substance. She speaks, especially when it comes to the 70s. Women were not really allowed to speak in front of men, be it even their own father. Especially during marriages, their decisions weren't considered. If you think about our mothers, they said, okay, there's a guy coming to the house, you see, you get married. That's how everything used to happen. But finally she speaks in front of everybody. So there's a lot of substance to her character, and so I think she's a woman of substance that way. Yeah. All the best. Thank you so much. సో హీరో గారు సార్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లైక్ Thank you. మీ కాంటెంట్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అంటే డైరెక్టర్ గారు లేకపోవడం అండ్ మీకు ఆ బర్డెన్, అంటే హౌ డూ యూ ఫీల్, లైక్ హౌ డూ యూ క్యారీ ఎంటైర్ ద రిమైనింగ్ బ్యాలెన్స్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్? ಆ್ಯಕ್ಚುಲಿ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಅವಾಗಲೇ ಆಗಿತ್ತು. ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಆಲ್ರೆಡಿ ಆಯ್ಪೋయింది. அதுக்கப்புறம் வந்து தமிழ் வந்துச்சு இப்போ. ఓకే, అచ్చా అచ్చా, యా. I want to say so many things, but I can't speak Telugu and English. I studied in government school. Still 7th standard. Still 7th standard. I learned English after 5th ABCD. I learn now. I am very much proud about me, because I am talking now in English, at least little bit words. I came from lower class family and learned so much after hungry and poverty. Okay, that's why I learned so much. But next time I will talk in Telugu 100%. We are waiting, sir. Yeah, thank you so much. I'm not speaking today. My film speaking after 27th. My film is speaking. Please watch and support us. If you like the film, please share. We are not promoting so much because we don't know here so much influence or anything. You like the trailer, please share. Audience and actors and Telugu industry lo, if you like the trailer, please share
and support us, not for me, for the good film, for the cause, for the fight against, poverty and everything. Correct? Huh? That's all. Anyway, thank you so much for your precious time. Thank you. సతీష్ గారు సార్ Again and again for me. యా Okay. సో ట్రైలర్ అనేది చాలా రా అండ్ రస్టిక్గా ఉంది. సో అంటే ఉచ్ పార్ట్స్ ఏరియా అంటే మూవీ చేసినప్పుడు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది ఒక ఆర్టిస్ట్కి ఈ మాత్రమే చేయగలను చేయలేని చెప్పి. ఈ మూవీ చేసినప్పుడు మీ కంఫర్ట్ జోన్ బయటకు వచ్చిన ಪಾರ್ಟ್ಸ್ ఏంటి? ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಏನಾಗಿತ್ತು ಅಂತಂದರೆ, ಈ ಸಿನಿಮಾ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನಾವು ಒಂದು ಕಾರಣ ಇತ್ತು. ಅಂದರೆ ನಾನೊಬ್ಬನೇ ಅಲ್ಲ ಒಂದು ಸಿನಿಮಾ ಅಂತಂದಾಗ, ಈ ಸಿನಿಮಾ ಅದರ ಹಿಂದೆ ಸುಮಾರು ಫ್ಯಾಮಿಲಿಗಳಿದೆ, ಸುಮಾರಷ್ಟು ಲೈಫ್ ಇದ್ದಾವೆ. ಆ లైఫ్ కోసం ఈ ఫిలిం, ఆ సబ్జెక్ట్ చాలా బాగా ఉంది, ಅದು ಇಂಟೆನ್ಸಿವ್. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ತಗೊಂಡು ಡೈರೆಕ್ಟ್ ಮಾಡಿದೆ ಆ್ಯಂಡ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದೆ. ಈ ಫಿಲಿಮ್ ಸ್ಟಾಪ್ ಆಗಬಾರ್ದು, ಈ ಫಿಲಿಮ್ ಗೆಲ್ಲಬೇಕು. ದಟ್ಸ್ ವೈ ನಾನು ಈ ಸಿನಿಮಾ ತಗೊಂಡು, ಇದರಲ್ಲೊಂದು ಸ್ಟ್ರಾಂಗ್ ಮೆಸೇಜ್ ಇದೆ, ಇದರಲ್ಲೊಂದು ಸ್ಟ್ರಾಂಗ್ ಕಂಟೆಂಟ್ ಇದೆ. ಇದು ನನ್ನ ಲೈಫ್ ಟೈಮಲ್ಲಿ ಬೆಸ್ಟ್ ಫಿಲ್ಮ್. ಆ್ಯಂಡ್ ಮೈ ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಅಶೋಕ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಸೇಮ್ in the personal life and film. Both are same. That's why I fought and I directed this film after my director, so many scenes, and with Manu Shedgar, my editor. All the team, ಎಲ್ಲ ಟೀಮ್ ನನಗೆ ತುಂಬ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಇದು ಟೀಮ್ ವರ್ಕ್. ದಿಸ್ ಇಸ್ ಟೀಮ್ ವರ್ಕ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಆಫ್ಟರ್ 27th you can all the answers and everything. Please come and I will arrange a show for media. Please come and watch with us. Thank you. లాస్ట్ క్వశ్చన్, అది రైజ్ ఆఫ్ అశోకలో వెనకాల పోస్టర్లో బ్లేడ్ ఉంది, దాంట్లో అదేంటి సింబల్ ఏంటి దానికి సంబంధించి? அதுதான் மெயின் ஸ்டோರಿ, ಅದು ಮೇನ್ ಸ್ಟೋರಿ. ಸಪ್ತಮಿ ಗೌಡ ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ನೀವು ಹೇಗಿದ್ದೀರಾ? ಐ ಥಿಂಕ್ ಯುವರ್ ఆఫ్ స్క్రీన్ ఆర్ ఎల్స్ అది చూసుకుంటే లైక్ యువర్ వెరీ పాష్ గర్ల్ ఆర్ ఒక బెంగళూరు గర్ల్ అనిపిస్తారు. బట్ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి మీరు చేసే క్యారెక్టర్స్ అన్ని కూడా రూటెడ్ వెరీ న్యాచురల్ క్యారెక్టర్స్కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారని అనిపిస్తుంది. వాజ్ ఇట్ ఏ కాన్షియస్ థింకింగ్ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? The thing that happened is the commercial cinemas that came along, I think at the script level itself, for me the content wasn't like convincing me. My gut instinct was not agreeing to choose such content at that point of time. But cinemas like this, when it came, there are a lot of native cinemas also that I've said no to, not that I haven't. But when the content speaks, when the character speaks to you, and when your gut instinct is very strong about certain things, especially at the script level, from the script to the screen, whatever happens, you cannot really navigate. You can't really control that because it's in the hands of the director. I cannot say. When after it comes to the screen, you can't really know. But one thing with the Rise of Ashoka was what happened at the script level, what they narrated to me. After I watched the rough version of the cinema, exactly that has translated onto the screen. That I'm very happy with. And whatever speaks to me, those characters I choose. Yeah, I am from Bangalore, and I don't dress like this on a daily basis for sure. But I hope to do those kind of characters also someday. Let's see if something comes along. I definitely. అండ్ మీరు కాంతార చేసినప్పుడు లైక్ అక్కడ లాంగ్వేజ్లో చేసినప్పటికీ యూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఆల్ ద లాంగ్వేజెస్. బట్ తెలుగులో ట్రై చేసినా లైక్ హిందీలో కూడా వ్యాక్సిన్ వార్ సంథింగ్ చేశారు కాబట్టి వాటికి వచ్చిన అప్రిసియేషన్ ఎక్కువ ఉందా, ఆర్ ఎల్స్ కాంతారకు వచ్చిన ఆ హ్యూజ్ అప్రిసియేషన్ ఎక్కువ ఉందా? లైక్ no, every character for that matter. For example, when we did Kantara, when we came to Hyderabad, none of you also knew what Kantara could become that day. After you watched the show that we arranged for the media and you guys really liked it, the cinema became what it became that day. So that appreciation is also very important. Every cinema, every character that I do, appreciation is also important as much as anything that I receive as a critical, as a constructive criticism, because I'm an actor who's learning through cinema. So for me, constructive criticism is also very important. When somebody says, no, this
probably you could have changed this or done better in this character or this role. That is also very important for me, because then it's easy for me to learn from cinema to cinema. Just appreciation won't help me as an actor. So whatever it is, constructive criticism or appreciation, I've taken it all, and every cinema I'm trying to be a better actor. All the best for this Thank film. you and so yeah, much. Thank you. Yeah, Satish Garu here. So at present, trailer will be a content king, you will say? Trailer will be a content Yeah, king. yeah, yeah. 100%. At present situation, it is very hard to pull audience to theatre. Correct. What to say at Kannada and in Telugu also, how it is actually, in Kannada, how it is? Yeah, Kannadalo pedda hit trailer, trending number 2 right now. And we did so much promotions. And yesterday, day before yesterday, ఈవెంట్ జరిగింది ఒక పెరియ బిగ్ ఈవెంట్ ರವಿಚಂದ್ರನ್ ಸರ್ ಕ್ರೇಜಿ ಸ್ಟಾರ್ ರವಿಚಂದ್ರನ್ ಸರ್ ಟ್ರೈಲರ್ ಲಾಂಚ್ ಮಾಡಿದ್ರು ಆ್ಯಂಡ್ ತುಂಬ ಜನ ಸ್ಟಾರ್ಸ್ ಲಾಟ್ ಆಫ್ ಸ್ಟಾರ್ಸ್ ಬಂದು ಟ್ರೈಲರ್ನ ಈವೆಂಟ್ನ ಲಾಂಚ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಬಸ್ ಇದೆ ಸಿನಿಮಾಗೆ, ತುಂಬ ಬಸ್ ಇದೆ. ಓಕೆ, ಹಂಗೆ ತೆಲುಗುನಲ್ಲೂ ಆಗುತ್ತೆ. ಅಂದರೆ ನನ್ನ ಸಿನಿಮಾನೇ ಯಾವಾಗಲೂ ಕಂಟೆಂಟೇ ಮಾತಾಡುತ್ತೆ, ಕಂಟೆಂಟೇ ಸಿನಿಮಾ ಯಾವಾಗಲೂ ಸೆಳೆಯೋದು. ಲಾಟ್ ಆಫ್ ಫಿಲ್ಮ್ಸ್, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಯುನೋ ಕಾಂತಾರ ಆ್ಯಂಡ್ ಸೂಫ್ರಮ್ ಸೋ ಆ್ಯಂಡ್ ಲೂಸಿಯಾ, ಎಸ್ಪೆಷಲಿ ಲೂಸಿಯಾ ಇಲ್ಲಿ ರಿಲೀಸ್ ಆಗಿತ್ತು. ಲೂಸಿಯಾ ರಿಲೀಸ್ಡ್ ಇನ್ ಹೈದರಾಬಾದ್ ಆ್ಯಂಡ್ 2 or 3 weeks run. Content is the king always, not hero, not anyone, not banner, not anyone. Always, content is the king. That's very important. Content will bring audience to theatre. 100%, 100%. ನಾವು ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ, ಕಂಟೆಂಟ್ ಸಿನಿಮಾ, ಕ್ವಾಲಿಟಿ ಸಿನಿಮಾನ ಕೊಡಬೇಕು, ಅವಾಗ ಜನ ಬಂದೇ ಬರ್ತಾರೆ. ಆ ನಂಬಿಕೆ ನನಗಿದೆ. ಎಸ್. Before we heard that like 50 days, 100 days. But right, at present situation, not even 2 days or 3 days, movie is in theatres actually. So what is the actual problem? Why audience are not coming to our theatres? Is there reason, any reason? ಬಿಕಾಸ್ ನಾವು ಅಪ್ಡೇಟ್ ಆಗಬೇಕು, ಸಿನಿಮಾ ಅಪ್ಡೇಟ್ ಆಗಬೇಕು, ಕ್ವಾಲಿಟಿ ಅಪ್ಡೇಟ್ ಆಗಬೇಕು, ಎಜುಕೇಷನ್ ಬೇಕು, ಇನ್ನಷ್ಟು ಎಜುಕೇಷನ್ ಬೇಕು ಸಿನಿಮಾಗೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಸ್ಮಾಲ್ ಮಲಯಾಳಂ ಫಿಲ್ಮ್ಸ್ 5 crore ಫಿಲ್ಮ್ಸ್ 100 crore ಮಾಡ್ತಾ ಇದೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಕನ್ನಡದಲ್ಲೂ ಆ ಥರ ಆಗಿದೆ. ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಸೂಫ್ರಮ್ ಸೋ, ವೆರಿ ಲೋ ಬಜೆಟ್ ಫಿಲ್ಮ್, 5 to 6 crores, ಅದು 100 crore ಕಲೆಕ್ಟ್ ಆಗಿದೆ. ವಿ ಹ್ಯಾವ್ ಎಕ್ಸಾಂಪಲ್ಸ್. ನಾವು ಅದನ್ನು ಮಾಡಿದ್ರೆ ಖಂಡಿತ ಆಗುತ್ತೆ. ಎಸ್, ಥ್ಯಾಂಕ್ యూ అందరికీ నమస్కారాలు. అగైన్ విల్ మీట్ అగైన్ ఆఫ్టర్ రిలీజ్, నాట్ ఆఫ్టర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.